అయోధ్య ట్రస్ట్ నిధుల దుర్వినియోగంపై లోతైన విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కోట్లాది భక్తుల నమ్మకం, నిధుల పారదర్శకతను కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేస్తూ యూపీ సీఎం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. చారిత్రాత్మకమైన అవసరం ఎంతైనా ఉందని కూడా బసవరాజ్ శ్రీనివాస్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు అధికంగా కోట్లాది రూపాయల విరాళాల రూపాయినా వస్తే ఈ విధంగా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తారా అంటూ బసవరాజ్ శ్రీనివాస్ నిలదీశారు. అయోధ్యలో ట్రస్టుకు సంబంధించిన విరాళాల దుర్వినియోగం విషయంలో కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ మరియు బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ కోఆర్డినేటర్ కూడా అయిన బసవరాజ్ శ్రీనివాస్ డిమాండ్ చేయడం జరిగింది. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్యం ప్రసాద్తో కలిసి ఆయన మాట్లాడడం జరిగింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశం ఈ నిధులకు సంబంధించి అని కూడా బసవరాజు శ్రీనివాస్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి దుర్వినియోగ క్షేత్రస్థాయిలో పాల్పడ్డ వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలకు ఆదేశించాల్సిందేనని, సమగ్రమైన దర్యాప్తు జరిపి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని అయితే ఆయన ప్రత్యేకంగా గుర్తు చేయడం జరిగింది. ముఖ్యంగా నిధుల సేకరణతో పాటు నిధుల వినియోగాల విషయంలో కూడా జవాబుదారీతనం లోపించిందని తాజా పరిణామాలు బట్టి తెలుస్తుందని, అంతేకాకుండా పారదర్శకతకు కూడా పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పారు. ముఖ్యంగా అయోధ్య సంబంధించి ముఖ్యంగా వేద పండితులు కావచ్చు, ఇటు సాధు సంపత్తులు, అదేవిధంగా కోట్లాది మంది భక్తులు కూడా ఎంతగానో ఆందోళన ఆవేదన చెందుతున్నారని కూడా ఆయన శ్రీనివాస్ అయితే పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి నిధుల దుర్వినియోగం వంటి సంఘటనలు అనేవి ఒకవైపు సనాతన ధర్మానికి ఒక పెద్ద సవాల్ వంటివని కూడా ఈ సందర్భంగా బసవరాజ్ శ్రీనివాస్ అభివర్ణించడం జరిగింది. బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ అయితే ఈ సందర్భంగా ఇలాంటి సంఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తుకి అయితే డిమాండ్ చేస్తున్నదని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తమ బాస్ సంస్థ గట్టిగా డిమాండ్ చేస్తున్నదని కూడా ఆయన తెలియజేశారు. ఇది భక్తుల మనోభావాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా కఠినమైన చర్యల విషయంలో కూడా వారు ముఖ్యంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారు ఎంత పెద్ద హోదాల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా వారు అధికారులైనా సరే, ప్రజాప్రతినిధులైనా సరే, అనధికార వర్గాలైనా సరే ఉపేక్షించవలసిన అవసరం అయితే లేదని బసవరాజ్ శ్రీనివాస్ స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీసెస్ సంస్థ తరఫున, బాస్ తరఫున తాము తీవ్రంగా దర్యాప్తుకు ఉపక్రమించాలని డిమాండ్ చేయడం జరుగుతుందని, తమ విజ్ఞప్తిని కూడా కేంద్రం సానుకూలంగా స్పందించాలని ఈ సందర్భంగా బసవరాజ్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.